అన్ని చోట్ల తానుండలేక దేవుడు అమ్మని సృష్టించిండట. అసలు దేవుడు ఉన్నాడో లేడో మనకెవరికి తెలియదు, మనం ఎవరో ప్రత్యక్షంగా చూడలేదు. కానీ అమ్మ లెక్క బిడ్డలు కాపాడే దేవుడు కూడా ఉండడు. కానీ ఇట్లాంటి అమ్మతనానికి కొద్దిమంది మచ్చలు తెస్తున్నారు. వీళ్ళు అసలు అమ్మలా లేకుంటే అమ్మ రూపంలో వచ్చిన రాక్షసులా అనిపించేటట్టు వీళ్ళ బిహేవియర్ ఉంటుంది. ఒక నెల 2 నెలల కిందనే హైదరాబాద్ లో ఉన్న అమీన్పూర్ లో ప్రియుడు కోసం ఒక కన్న తల్లి 3 పిల్లల్ని విషమిచ్చి చంపింది. ఈ విషయం ఇప్పుడిప్పుడే జనాలు మర్చిపోతారు అనుకోగానే ఇట్లాంటి మరో 2 సంఘటనలు బయటపడ్డాయి. ఇది ఒకటి మన తెలంగాణలో ఉన్న సిరిసిల్ల, ఇంకొకటి మహారాష్ట్రలో ఉన్న మాల్వాని అనే ప్రాంతంలో. ఈ 2 సంఘటనలు వింటే అసలు ఇట్లాంటి అమ్మలు కూడా ప్రపంచంలో ఉంటారా, అసలు ఎందుకు వీళ్ళు అమ్మలు ఎందుకు అయ్యారు అని అనిపించక మానదు. సో అసలు వీళ్ళ కథ ఏంది, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏం చేసిర్రు తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరిసిల్ల ఒక మహిళ ఉంది. ఆమె 10 ఏళ్ల కిందట అరుణ్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళకు 2 పిల్లలు, 8 ఏళ్ల బిడ్డ, 6 ఏళ్ల కొడుకు. 3 ఏళ్ల కింద అరుణ్ ఒక యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. అప్పటి నుంచి మా పిల్లల్ని అత్తమామ కాడు వదిలేసి వేరే అతనితో కలిసి సహజీవనం చేస్తుంది. సరే ఓకే, ఆవిడ బతికేదో ఆవిడ చూసుకుంది అనుకుంటుంటే రీసెంట్ గా ఒక 4-5 నెలల కింద అత్తమామ కాడికి పోయి నా పిల్లల్ని నాకు ఇస్తావా లేదా అని పోలీస్ స్టేషన్ లో పంచాయతీ పెట్టి మరి పిల్లల్ని ఆమె కాడికి తోలుకొచ్చుకుంది. సరే తోలుకపోయినా ఆమె మంచిగా చూసుకుందా అంటే ఎంతసేపు ఆ ప్రియుణ్ణి నాన్న అని పిలవాలని పిల్లల మీద రోజు ఒత్తిడి తెచ్చేది. తల్లి లేని పిల్లలు ఎవరైనా తల్లి అనడానికి, అమ్మ అనడానికి సిద్ధపడతారు. కానీ తండ్రి లేని పిల్లలు ఎవరు ఇంకో వ్యక్తిని నాన్న అనడానికి సిద్ధపడరు. ఎందుకంటే అది ఒక భావోద్వేగ సంబంధం, దాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. ఈ మహిళ మాత్రం ఆ పిల్లలిద్దరిని తన ప్రియుడిని పట్టుకొని నానా నానా అని పిలవండి అని చెప్పేసి రోజు బలవంతం చేసేది. 6 ఏళ్ల పిల్లోని పేరు ఆరుష్. ఈ పిల్లోడు అసలు వినకపోయేటోడు, నువ్వెవరు మా నాన్న నువ్వేంది అన్నట్టు ఆయన చూసేటోడు. ఈ మహిళ ఆ ప్రియుడు ఇద్దరు భరించలేకపోయారు. భరించలేక రోజు కొట్టేటోళ్ళు. అట్లనే ఈ నెల 19వ తారీఖున కూడా విపరీతంగా కొట్టిర్రు. కొట్టేసరికి ఆ పిల్లగాడు స్పృహ తప్పి పడిపోయాడు. అయినా కూడా పట్టించుకోలేదు. 2 గంటలు అయినా కూడా పిల్లగాడు లేవకపోయేసరికి అప్పుడు భయపడి కరీంనగర్ లో ప్రైవేట్ హాస్పిటల్ కురికిర్రు. అప్పటికే ఆ పిల్లగాడు చచ్చిపోయాడు. సప్పుడు కాక తాత నాయనమ్మ కాడ నిమ్మలంగా ఉంటున్న పిల్లగాని తీసుకొచ్చి చంపినావు కదా, ఆడనే ఉంటే నీ సుఖానికి ఏమన్నా అడ్డొచ్చుటోడా, నీ సుఖం నువ్వు చూసుకుంటే అయిపోయేది కదా. ఈ ముచ్చట ఇట్లుంటే ఈ మహారాష్ట్ర అన్నది ఇంకా దరిద్రపు కథ. మహారాష్ట్రలో మాల్వాని అనే ఒక ఊరుంది. ఈ ఊర్లో ఒక కామందుడు 2 ఏళ్ల బిడ్డని రేప్ చేసి చంపాడు. ఊపిరి ఆడక ఆ బిడ్డ చచ్చిపోతే మళ్ళీ ఏం తెలవనట్టే బిడ్డ మూర్చపోయిందని చెప్పి దవాఖానకు మోసుకుపోయిండు. ఆ దవాఖానలో డాక్టర్ కి డౌట్ వచ్చి పోలీసులకు చెప్పుడుతోటి వాళ్ళు వచ్చి కేసు పెట్టి ఆ బిడ్డ శవానికి పోస్ట్ మార్టం చేయించడంతో ఆ బిడ్డ మీద రేప్ జరిగింది అని చెప్పేసి నిర్ధారణ అయింది. దాంతో పోలీసులు ఈ కామాంధుడిని అదుపులోకి తీసుకొని వాళ్ళ స్టైల్లో గట్టిగా ఎంక్వైరీ చేశారు. దాంతో ముచ్చటంతా బయటపడ్డది. అసలు ఏం జరిగిందంటే ఈ మాల్వాని అనే ఊర్లో ఒక ఆమె మొగుడు బయటికి పోగానే రోజు ఒక ప్రియుని పిలిపించుకునేది. అసలు ఈ పసిదాన్ని ఆ గలీజ్ గాడు ఈ పిల్ల తల్లి ఇద్దరు కలిసే చంపిర్రు. ఈ పసిదాని తల్లి ఈ గలీజ్ గానికి ఇద్దరికి ఇల్లీగల్ అఫైర్ ఉందట. అట్లా వాని కండ్లు ఓ రోజు ఈ 2 ఏళ్ల పసిదాని మీద పడ్డాయి. అదే ముచ్చట్ని ఆ లవర్ని అడిగిండు, నీ బిడ్డ నాకు కావాలి అని. ఆ నీతిమాలని ఆడిది కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా ఆ బిడ్డని 2 ఏళ్ల బిడ్డని ఆ ప్రియునికి అప్పగించింది. తల్లి కళ్ళ ముందే ఆ 2 ఏళ్ల పిల్లని ఆ గలీజ్ గాడు ఆగమాగం చేసిండు. అయినా కూడా ఆ మహాతల్లి సప్పుడు చేయకుండా అట్లనే కూర్చుందట. ఇక బిడ్డ చచ్చిపోగానే ఎట్లా తప్పించుకోవాలనో తెలవక మూర్ఛనాటకం ఆడి హాస్పిటల్కి తీసుకుపోయారు. ఇగో ఇది జరిగిన ముచ్చట. కానీ పోలీస్ ఎంక్వైరీలో మొత్తం విషయం బయటపడేసరికి ఇద్దరు ఇప్పుడు చెప్పకూడదు తినడానికి రెడీ అయ్యారు. ఈ దునియాలో రోజు బొచ్చడి నేరాలు జరుగుతున్నాయి. ఇట్లాంటివన్నీ కామనే అనుకుంటున్నాం, కానీ ఇట్లాంటి ముచ్చట్లు ఉన్నాయి చూసినా, తల్లులే కామం కోసం పిల్లల్ని బలివ్వడం. ఇట్లాంటి ముచ్చట్లు వింటుంటే ఈ లోకం ఇంకెందుకు మునిగిపోలేదా అని చెప్పి బాధ అవుతుంది. అసలు ఇట్లాంటి తల్లుల్ని ఏం చేయాలి, ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేస్తే కరెక్ట్గా ఉంటుంది, మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి.